హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. మీ అందరికీ నచ్చేటటువంటి హర్రర్ ఎలిమెంట్తో హర్రర్ అండ్ మిస్టరీ కలిపి బాగా దట్టించి రాసినటువంటి మిస్టరీ నవల, అట్లాగే హర్రర్ నవలగా కూడా చెప్పుకోవచ్చండి, మన జయంత సేన. ఈ మిస్టరీ హర్రర్ నవలకి మీ అందరికీ స్వాగతం. ఇంకా మన ఛానల్ని, ఆడియో ఫేస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లాగే కామెంట్స్ రూపంలో మీరేమనుకుంటున్నారో తెలియచేయండి. ఇక ఆలస్యం చేయకుండా మనం మెయిన్ స్టోరీలోకి అయితే వెళ్ళిపోదామండి. రండి, ఆస్వాదించండి, ఆనందించండి, ఎంజాయ్ చేయండి, ఎంకరేజ్ చేయండి మన జయంత సేన. ఇక కథలోకి అయితే వెళ్ళిపోదాం పదండి. నిజమా కేశవరాయప్ప, నీవంటున్నది నిజమా? ఎంత శుభవార్త మోసుకొచ్చావయ్యా. కందశిగపల్లి జన్మ ధన్యమైనది. ఎంత శుభవార్త. చెంగప్ప, ఆనందం పట్టలేక పిలిచాడు దేవరాయప్ప, ఆ ఇంటి పెద్ద ఆయన నోరు ఆనందంతో వెడల్పుగా సాగి ముఖం పెద్దగా కనిపిస్తోంది. పండిపోయిన మీసకట్టు, చెవులకు ఏదో రాయి పోగులు. ఆ రాయి కాంతిహీనమైన ఇంకా మెరుస్తోంది. చేతులకు ఎడమ చేతికి ఒక నీలం రాయి ఉంగరం. ఆ రాయి పెద్ద రూపాయి కాసంత సైజు ఉంటుంది. వెండిలో చుట్టిన ఆ రాయి 2 వేళ్లని కవర్ చేసేంత పెద్దదిగా ఉంది. దేవరాయప్ప జీవితంలో ఎదురు చూస్తున్నది ఇందుకే. చెంగప్ప తమ్ముడి కొడుకు, దేవరాయుడికి కొడుకు వరుస. చెంగప్పని చిన్నప్పుడే దేవరాయుడికి అప్పగించి మరణించారు అతడి తల్లిదండ్రులు. చెంగప్ప ఆనందంగా లోపలికి వచ్చాడు. చేస్తున్న పని ఏమి చెంగ? అడిగాడు దేవరాయప్ప. అదే అప్ప, ఇంటిలో కత్తులు బాకులు నూరుతున్నాను అన్నాడు చెంగప్ప. చేతుల్ని పొడిబట్టకు తుడుచుకుంటున్నాడు. సహవాస్ చెంగ, చేయవలసిన పని చేస్తున్నావు. ఎంతేని రాచరక్తము కదా, మేసం దువ్వాడు ముసలాయన. ఏమిటప్పా వార్తలు, అంత ఆనందమైనారు అని అడుగుతూ చిరునవ్వుతో చూస్తున్న కేశవరాయప్పని చూస్తూ, అరే మీరెప్పుడు వచ్చినారప్ప, ఎల్లారును క్షేమమేనా అడిగాడు చెంగప్ప. ఆహా, క్షేమమే. అన్నిటికన్నా మన స్వప్న ఫలం జాడలు తెలిసినవి చెంగ. ఆగలేక వచ్చినాను. అక్కడున్న వెదురు బెల్ల మీద కూర్చుంటూ అన్నాడు కేశవరాయప్ప. రావచ్చునా కేశవరాయ? పిలుస్తూ లోపలికి తొంగి చూశాడు రాజసింహ. తప్పక రావచ్చున రాజసింహ, చూసి చాలా కాలమైనది. మా సోదరి క్షేమమేనా అడిగాడు కేశవరాయప్ప. మన మణికర్ణిక మురుగునాథుడును క్షేమమని తెలిసినది. ఈ ఉదయమే పూజ్య గురురాజప్ప గారు తనను కొనివచ్చినారంట. ఆ సమయమునకు కలిసి రాలేదు. ఈ అరణ్యవాసమందున్న క్రూర జంతువుల పెడదే వెళ్ళినాను. తిరిగి వచ్చేసరికి మణికర్ణిక వెళ్ళిపోయినదని చెప్పినారు అని కేశవరాయప్ప చెవులకు పండగ చేయవయ్యా అన్నాడు రాజసింహ. అందుకే కదా వచ్చినాను అని మధు పట్టుబడిన ఆ ఉదంతాన్ని వివరంగా చెప్పాడు కేశవరాయప్ప. వింటున్న అందరి ముఖాలు సంతోషంతో వెలిగిపోయాయి. ఆహా, ఎంత చల్లని మాట చెప్పినావు చెంగ. ఈనాడు ఉత్సవము చేయవలే. మన వీరకిశోరము చంద్రభూపతి, మన రాజవంశ ప్రతిష్ఠ చరిత్రలో సువర్ణాక్షరములుగా లిఖించుటకు గురురాజప్ప గారు తలపెట్టిన యజ్ఞము పూర్తి అయి ఆ యజ్ఞ ఫలం ఉద్భవించే సమయం ఆసన్నమైనది. శుభము శుభము. మన ఆశల పల్లకిని మోయిచున్న హృదయముల అలుపు తీరు క్షణం ఆసన్నమైనది. అంతయు శుభము జరగవలే. రాజసింహ ఇతరులు ఉద్వేగంగా చెప్తున్న మాటలకి లోపలి పెద్ద గదిలో మంచంలో ఉన్న వృద్ధురాలు రాజమాత కుముదవల్లి ఆమె గొంతుతో, నా జన్మ ధన్యమైనది. మన వంశ ప్రతిష్ఠ చరిత్ర సృష్టించబోచున్నది. పుత్రులారా కదలండి. మన గురు రాజప్ప గారిని మా తరపున ఆహ్వానించి ఈ కందిసిగపల్లెను కర్ణాటక రాజధానిగా తయారు చేయండి. రాచరికం ఉన్న చోటే రాజ్యము. రాజరక్తం ఉన్నవాడే రాజు. కులమున పుట్టిన కులపాంసనలు లెక్కయ చలిచీమల పుట్టలు. ఛీ, వారిని తెలవరాదు. చెంగా రమ్ము. రాజమాత కుముదవల్లి కంఠం వీర రసోద్దీపన కారకముగా వినిపించినది. వింటున్న నలుగురు పరవశులైనారు. లోపలికి వెళ్ళి చెంగప్ప, అమ్మ పిలుపును వినలేదా అన్నాడు దేవరాయప్ప. చెంగప్ప నమస్కరించి కదిలాడు. కేశవరాయ, ఆ వేగు పేరేమిటన్నావు అడిగాడు దేవరాయప్ప. అతని పేరు మధు అన్నాడు కేశవరాయుడు. మధు? అంత చిన్న పేరేమి? వంశసూచనగా పేరుండవలే కదా దేవరాయుడు అసంతృప్తిగా అన్నాడు. ఆధునికులు కదా అప్ప, వారి అలవాటు అది ఏమో మరి. కేశవరాయప్ప ఊరుకున్నాడు. అతని వేగు కాదు అప్ప, విద్యార్థి. మన దేవికి సహాధ్యాయి అన్నాడు కేశవరాయుడు. అది మంచిదే. మర్యాదలు సరిగా జరుగుతున్నవి కదా. అతడిప్పుడు మన అతిథి. మర్యాదలు బాగులేకపోతే ఆ తరువాత మన వంశ ప్రతిష్ఠ పలువురి మధ్య ప్రసంగమే కాగలదు హెచ్చరించాడు దేవరాయప్ప. అమ్మ బహూకరించినది. లోనుండి నవ్వుముఖంతో వస్తూ అన్నాడు చెంగప్ప. అతడి మెడలో నవరత్న ఖచ్చిత హారం. ఆ బంగారు హారం ఎంత ఖరీదో ఎవ్వరికీ తెలియదు. కులప్రతిష్ఠ వంశాచారములు పెద్దపేటగా ఉన్న చోట వ్యక్తులకు సంపదకు విలువుండదు. అమ్మగారి బహుమతి అవసరపడక దాచుకోవలసింగా. కాలపరీక్షకే నిలిచిన వారము. గురురాజప్ప ఎందున్న భక్తి మనలను ఇంత స్థితులకును కదిలించలేకపోయింది. మన శౌర్య పరాక్రమములు ఈ కాలమునకు కొరగాకపోవచ్చు.
కానీ మన రక్త లక్షణము మనకి ఎల్లప్పుడూ అవసరమైన అలంకారమే. జాగ్రత్త, నవ్వుతూ అన్నాడు రాజసింహ. తలుపు మీద టకటక ధ్వని వినిపించింది. రాజసింహ లేచి నిలబడి ఎవ్వరది అన్నాడు. ఏమి వినిపించిందో కానీ తలుపు ఓరగా తీసి చెయ్యి జాపినాడు. ఆ చేతిలో ఒక ఇత్తడి పాత్ర. నవ్వుతూ తలుపు మూశాడు. ఏమది అన్నాడు దేవరాయప్ప. మా ఇల్లాలు దేవసేన అప్ప, సందర్భానుసారముగా తీపి పదార్థము పంపినది. మధ్యలో పెట్టాడు పాత్ర. తలా కొంత తీసుకుని మాటల్లో పడిపోయారు నలుగురు. పొద్దు గుంకుతోంది. వాన కాస్త వెలిసి ఆకాశం ఖాళీగా కనబడుతోంది. పరిస్థితులు మారినా, దశాబ్దాలు గడిచినా రవ్వంత మారని ఆ రాజవంశస్థుల జీవన సరళికి చెయ్యెత్తి మొక్కక తప్పదు. ఊరు మారితేనే సర్వం మార్చేసుకుంటున్న నేటి కాలంలో ఇంకా అటువంటి మనుషులు వారి వారి సాంప్రదాయాలు, ఆచారాలు కాపాడుకుంటూ జీవించడం అంటే మాటలు కాదు. అంత కఠినమైన జీవితాన్ని గడుపుతున్న కందిసిగపల్లి వాసులు ఎదురు చూస్తున్నది ఎవరి కోసం? గురురాజప్ప నిర్ణయానికి అన్ని జీవితాలు నలుగుతున్నా అందరూ విలువిస్తున్నది దేనికోసం? ప్రజలే ప్రభువులైన నేటి సాంఘిక సమాజంలో ఇంకా రాచరిక లక్షణాలని వదలక అవే పాటిస్తున్న ఆ మనుషుల ఎదురుచూపులు ఎవరి కోసం? చరిత్రని కాపాడుకోవాలని, చరిత్రలో మిగిలిపోవాలని తాపత్రయపడుతున్న ఆ రాజవంశజులు గురురాజప్ప కలిసి సాధించిన స్వప్న ఫలం ఏమిటి? ఎందుకు ఈ హడావిడి ఎవరి కోసం? కొద్ది కాలం వేచి చూడవలసిందే. డాక్టర్, ఏం కావాలి సార్? ఎందుకు అలా ఫాస్ట్గా వెళ్తున్నారు? డాక్టర్ ఒకరు పట్టి ఆపారు. డాక్టర్ అగస్త్యన్ మెట్ల మీద నుంచి పరుగున దిగుతున్నాడు. సెకండ్ ఫ్లోర్ దగ్గర ఎవరో ఆపారు. ఏం లేదు డాక్టర్, అర్జెంట్, ప్లీజ్ లీవ్ మీ. ఆయనలోని కంగారు దేనికోసమో అర్థం చేసుకునే శక్తి కాలానికి కూడా లేదేమో. సెకండ్ ఫ్లోర్లో ఉన్నాయి స్పెషల్ రూములు, ఒక ఐసీయూ, కొన్ని స్పెషల్ రూములు. అందులోనే ఉన్నాడు మురుగనాథన్. అగస్త్యన్ చాలా కంగారుగా వరండాలో తిరిగాడు. కాస్తలో తప్పాడు కానీ లేకుంటే జర్రున జారి కింద పడిపోయేవాడు. మురుగనాథన్ రూమ్ బయట ఇద్దరు రెడీగా ఉన్నారు. వాట్ సార్? ఒక ఆమె అడిగింది. సమాధానం చెప్పకుండా లోపలికి డోర్ తోసుకొని దూసుకెళ్ళిపోయాడు డాక్టర్ అగస్త్యన్. లోపల కనబడిన దృశ్యానికి మాటలు పడిపోయిన వాడిలాగా అయిపోయాడు. బిగుసుకుపోయాడనడం కరెక్ట్గా ఉంటుంది. మురుగనాథన్ బెడ్ పక్కనే కుర్చీ లాక్కొని విశ్రాంతిగా కూర్చుని కబుర్లు చెప్తోంది మణికర్ణిక. ఆమె వదనం చాలా రిలాక్స్డ్గా ఉంది. హౌ? ఎలా సాధ్యం? ఈమె మనిషా లేక ఏదైనా పిశాచమా? అర్థం కాని ప్రశ్నలు అగస్త్యన్ బుర్రని రొదపెట్టడం మొదలుపెట్టాయి. వాట్ సార్? లోపల ఉన్న నర్సు డాక్టర్ని చూస్తూనే ఆదుర్దాగా అడిగింది. ఆ రెండో నర్సు చిరాగ్గా ఉంది. చెప్పడం లేదు సార్. ఇందాకే 5 నిమిషాల క్రితం బాత్రూమ్ వైపు నుంచి ఎంటర్ అయ్యారు సార్. ఎలా వెళ్ళారు, లోపలికి ఎలా వచ్చారు అని ఎంత అడిగినా ఆవిడ ఏమీ చెప్పడం లేదు సార్. గడగడ అప్పచెప్పినట్టుగా మాట్లాడేసింది నర్సు. గుడ్లు అప్పగించి చూడటం తప్ప ఏమీ అనలేక స్టన్ అయి ఉన్నాడు డాక్టర్ అగస్త్యన్. ఇంకా ఆయన షాక్ నుంచి తేరుకోలేదు. సార్, నా తప్పేం లేదు సార్, నెమ్మదిగా అంది ఆ నర్స్. అప్పుడు తేరుకున్నాడు అగస్త్యన్. ఇట్స్ ఓకే సిస్టర్స్, మీరు బయట వెయిట్ చేయండి, కాల్ యూ ఆఫ్టర్ సమ్ టైం అన్నాడు అతను. ఓకే సార్. ప్రాణం తేలిగ్గా అనిపించింది ఆ అమ్మాయిలకి. అగస్త్యన్ అన్నదే తడవుగా బయటికి వెళ్ళిపోయారు ఇద్దరు. ఆ పేషెంట్లు మొదటి నుంచి స్టాఫ్కి వింతగానే ఉన్నారు. ముఖ్యంగా భాష, చీరకట్టు లాంటివి ఈ రోజుల్లో ఎవరు పట్టించుకోరు. కానీ వాళ్ళు మాట్లాడుతున్న భాష, వాడుతున్న వస్తువులు. మణికర్ణికి తెచ్చుకున్న ఓ కర్ర పెట్టే, 8 అంగుళాల పొడవు, 6 అంగుళాల వెడల్పు, 4 అంగుళాల ఎత్తు ఉన్న ఓ చిన్న పెట్టె. ఇప్పట్లో ఆమె దగ్గర పర్సు, హ్యాండ్ బ్యాగ్ లాంటివి ఏమీ లేవు. ఆ పెట్టె, ఓ సంచి, ఇవే వాళ్ళ వస్తువులు. కంచు లోట, ఓ కంచు పళ్ళెం, వెదురు డబ్బా లాంటి దానిలో ఏదో తెచ్చుకున్నారు అంతే. ఓ పాతకాలపు దంతపు దువ్వెన, ఇత్తడి ఫ్రేములో ఉన్న ఒక చిన్న అద్దం, 3 చీరలు, ఏవో దుస్తులు, ఓ తోలు సంచిలో ఏదో పౌడర్ ఉంది. అది స్నానానికి వెళ్ళినప్పుడు ఆమె తీసుకెళ్లడం చూసిన ఓ నర్సు అడిగింది. అదేంటమ్మా అన్నది. అది నలుగు, స్నానము కదా అమ్మా అన్నది మణికర్ణిక. సోప్ లేదా, మీరు వాడరా? నర్సు ప్రశ్నించింది. అది ఏమో నాకు తెలియదు అని మాత్రం అన్నది మణికర్ణిక. ఆమె డాక్టర్లతో సంభాషించేటప్పుడు చీర కొంగు తలమించి కప్పుకునేది. వార్డుల్లో వెయిటింగ్ చేస్తే కూడా కప్పుకునేది. ఓసారి ఓ నర్సును అడిగింది మణికర్ణిక, ఈ దుస్తులేమి వేసినావు? చీరలు నీకు లేవా అమ్మా? ఆన్సర్ చెప్పింది. ఇది యూనిఫామ్ మేడం, ఇవే వేసుకోవాలి. మారువేషమైనా మరి ఇలాగునా అని మాత్రం ఊరుకున్నది మణికర్ణిక. వాళ్ళ ప్రవర్తన అసహజంగా ఉండడంతో నర్సులు, స్టాఫ్ వాళ్ళని ఏలియన్స్ అని ముద్దుగా పిలుచుకుంటున్నారు. డాక్టర్ అగస్త్యన్ కంగారు చూసి గాభరా పడ్డారు వాళ్ళు. ఏంటే, ఏలియన్స్ మళ్ళీ ప్రాబ్లం చేశారా? ఓ నర్సు అడిగింది. ఏమో బాబు, వాళ్ళెవరో, వాళ్ళ గొడవేంటో మనకెందుకులే, పోనీ, రెండో అమ్మాయి తేలిగ్గా అంది. నిజం తెలుసా, వాళ్ళకి మన శశి సార్కి ఏదో సంబంధం ఉందంట, మొదటి అమ్మాయి అడిగింది. నేను విన్నానే, మన శశి సార్కి పూర్వజన్మ జ్ఞాపకాలు వస్తున్నాయంట. సర్లే, ఇవెంతవరకు నిజాలో మనకేం తెలుసు? ఏమీ లేకపోతే సార్ ఎందుకు పేషెంట్ అయిపోయారు? నేను చూశానే ఆయన మాటలు, ఈ ఏలియన్స్ లాగే అవి ఉన్నాయి. ఈ 3 నర్సులు మెల్లిగా మాట్లాడుకుంటున్నారు.
ఈ కేసు దాదాపు హాస్పిటల్ అంతా హాట్ టాపిక్లా కూర్చుంది. డాక్టర్ మునిరాజ్ ఎంత రహస్యంగా ఉంచినా లాభం లేకపోయింది. అక్కడక్కడ మణికర్ణికని సెల్తో షూట్ చేసి ఫార్వర్డ్ చేసుకునేదాకా పోతోంది వ్యవహారం. ఇక ఎంతో కాలం దాగదని తెలిసి అగస్త్యన్ మునిరాజ్ చాలా కంగారు పడుతున్నారు. దాదాపుగా స్టాఫ్ అందరికీ తెలిసిపోయింది. లోపలికి అడుగుపెట్టిన డాక్టర్ అగస్త్యాన్ని చూసి మాట్లాపేసింది మణికర్ణిక. ఏమి సామి, పొద్దుట నా భర్తని ఆరాలు తీసినారంట అడిగింది. ఆమె ముడిలో ఏదో జాతి పువ్వు. హాస్పిటల్లో పేషెంట్ల కోసం పడిగాపులు పడే ఎవరూ ఇలా ముస్తాబు చేసుకోరు. మణికర్ణిక ఫ్రెష్గా ఉంది. పక్కా తమిళ గృహిణిలా అనిపించే వేషం. జుట్టు ఈ వయసుకి పెద్దదే. 3 జుట్లు తిరిగి ముడిగా మారింది. ఆ ముడిలో ఓ పువ్వు, చెవులకు అవే దిద్దులు, ముక్కుకు పుడక, మెడలో వెండి ఆభరణం. పేరు మాత్రం తనకు తెలియదు. మీరు ఎక్కడికో వెళ్ళొచ్చారు, చెప్పండమ్మా, ఎలా వెళ్ళారు, ఎలా వచ్చారు? తన గొంతు తనకే బలహీనంగా వినిపించింది. అదేమి సామి, ఆయన చెప్పినాడు కదా, సొంత పని మీద మా ఊరు పోయినాను, నీకెందుకు అడిగింది. పంటి బిగువన కోపం ఆపుకుంటున్నాడు డాక్టర్ అగస్త్యన్. శశికాంత్ ప్రాణాలు చివరి దశలో కొట్టుకుంటున్నాయి. ఇప్పటికే పోయాడేమో కూడా. ఇంకా అతను బతికే ఉంటే ఇంకాసేపట్లో పోతాడు. ఏడుపు, బాగా ఏడుపు. అతని శవాన్ని చూసి ఇంకా ఏడుపు. కటువుగా పలికింది అగస్త్యన్ కంఠం. చేతిలోని పండు కింద పడింది. నోట మాట రాలేదు మణికర్ణికకు. ఏమి సామి, ఏమిటన్నారు? శశికాంత్ పోయాడా? ఆ పుణ్యం నీదే మణికర్ణిక, నీదే, ముమ్మాటికి నీదే. నీ పిచ్చి పిచ్చి ఆలోచనలతో ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంటున్నావు. 100 మందికి ప్రాణం పోయాల్సిన ఆ డాక్టరు మీ మూలంగా గుప్పెడు బూడిదైపోతాడు. ఆనందించు, రహస్యంగా దాచి ఆనందించండి ఇద్దరు. మనిషివా నువ్వు? గత జన్మలో ఏదో సంబంధం, ఇప్పుడు ఆ కారణంగా ఈ జన్మ అంతమైపోతోంది. అవసరమా? సిగ్గులేదా నీకు? శశికాంత్ మరణానికి నువ్వే కారణం. దాచండి, ఇద్దరు దాచండి, దాచుకోండి. ఛీ, హద్దుండాలి. అగస్త్యన్ తన సర్వీసులో లేని విధంగా బరస్ట్ అవుతున్నాడు. నిశ్చేష్టాలైపోయిన మణికర్ణిక కళ్ళ నిండా నీళ్లు నిండి. స్వామి, హత్తయినట్టుగా గొంతు పెగలేదు. చాలాపు నువ్వు నీ వేషాలు. అగస్త్యన్ గొంతులో కోపం కట్టలు తిరుగుతాడు. వేషాలేమి స్వామి? శశికాంత్ మరణించినాడా? నిజమా? అతడు తిరిగి వచ్చునని ఒక గొప్ప రాజవంశమే ఎదురుచూస్తున్నది. భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు వారధి కట్టగలిగిన ఓ మహానుభావుడి ప్రయత్నము విజయవంతం కావాలి. ఇట్టి దుర్వార్త కాదు నేను వినవలసినది. మంది మణికర్ణిక. బెడ్ మీద మురుగనాథన్ దిగ్గున లేచి కూర్చున్నాడు. మా శశికాంత్ మరణించట కల్లా. మణి, నీవి దుఃఖములో పడి పెద్దల ఆజ్ఞను మేరరాదు. కంగారు పడుతూ మణికర్ణికను హెచ్చరించాడు మురుగనాథం. తక్కువ ఏడుస్తున్న మణికర్ణిక కళ్ళు కలవరంగా చూశాయి. అవును, పెద్దల మాట కొల్లబోదు. ఏమీ కాదు. మన యువకిషోరము ఏమీ కాడు. మన చంద్రభూపతి అత్సముగా అపూర్వమైన తపఫలితము వృధా కాదు. నా దుఃఖము నా నెచ్చటికో ఈడ్చుకుని పోబోయేది. ఏడుపు తగ్గింది. స్థిమితపడే ప్రయత్నంలో ఉన్నదాన్ని. డాక్టర్ అగస్త్యన్ మొహం కఠినంగా మారిపోయింది. భావరహితంగా ఉంది. నిజమే, శశికాంత్ చావడేమో. మీరన్నదే నిజం కావాలి. కానీ ఒక సైకియాట్రిస్ట్గా చెప్తున్నాను, మీ కథలకు ఎంత బలమో నాకు తెలియదు, కానీ నా వైద్య విద్యకు మాత్రం బలము విలువ రెండూ ఉన్నాయి. శశికాంత్ చావడన్న మీ నమ్మకం గెలిస్తే గెలవడి. కానీ వైద్యుడిగా చెప్తున్నాను, ఈ భయంకరమైన సంఘర్షణకి అతని పిచ్చివాడు అవ్వచ్చు. అవును, అతనికి మతిస్థిమితం మాత్రం ఖచ్చితంగా పోతుంది. ఏమనుకుంటున్నారు మీరిద్దరూ? అగస్త్యన్ మాటలు తూటాల్లో తగులుతున్నాయి. ఆయన ముఖం అంతా టెన్షన్కి ఉద్వేగానికి జేవురించి ఉంది. చెమట చెవుల్లో వెంబడి జారుతోంది. ఆ ఏసీ రూమ్లో సైతం ఆయన ముఖం చెమటలు పడుతోంది. డాక్టర్ అగస్త్యన్ మాటలకి దెబ్బతిన్నట్టు అయిపోయారు ఇద్దరు. వాళ్ళ మొండితనానికి అగస్త్యన్కి వాళ్ళ మీద చిరాకు స్థానే అసహ్యం మొదలవుతోంది. ఎంతో సంస్కారి, పర్ఫెక్ట్ డాక్టర్, సైకాలజిస్ట్ అయినా కూడా ఈ సన్నివేశాలను అతని మెదడు తట్టుకోలేకపోతాను. ఓ వంక శశికాంత్ ప్రాణాలు పోతున్నాయన్న భయం, మరో వంక తను ఒప్పుకున్న కేసు ఫెయిల్ అవుతానేమోనన్న ప్రొఫెషనల్ భయం. ఈ రెండూ కలిసి సమాధానం దగ్గరలోనే ఉండి దొరకడం లేదన్న ఫ్రస్ట్రేషన్ అగస్త్యన్ని ఒక ఊపు ఊపేస్తోంది. వాళ్ళిద్దరే ఈ సమస్యకి సమాధానం చెప్పగలరన్న అతని ఊహకి మణికర్ణిక మాటలు బలాన్ని ఇచ్చాయి. అప్పటికి ఆ రూమ్లోకి అతను వచ్చి 3 నిమిషాలు దాటింది. అదేం మాటలు స్వామి, పిచ్చివాడా? ఎందుకలా అంటారు? ఏదో చెప్పబోతున్న మురుగనాథాన్ని ఒక కంగలో పోయి భుజాలు పట్టి కుదిపాడు. ఏం మనుషులు మీరు? మానవత్వం లేదా మీకు? చంద్రభూపతికి మీకు ఏంటి సంబంధం? ఈ మణికర్ణికను చూడగానే శశికాంత్ ఎందుకలా అయ్యాడు? అసలు మీరెవరు? మీరు ఉన్న విషయం ఉన్నదన్నట్టుగా చెప్తే ఏమైపోతుంది? ఏ పెద్దలు కాదంటారు? ఎవరా పెద్దలు? మిస్టర్ మురుగనాథం, ప్లీజ్. అక్కడ శశికాంత్ పాడెక్కబోతున్నాడు. ఆ కండిషన్లోని పేషెంట్ బతకాలంటే ఏదో మిరాకిల్, అంటే అద్భుతం జరగాలి. నార్మల్గా ఏమీ కాదు, అతను బతకలేడు. చెప్పండి, మీతో మొదలైన ఈ సమస్యని మీరే పరిష్కరించండి, మెత్తగా అన్నాడు అగస్త్యన్. వాళ్ళు అలా చెప్పరు డాక్టర్. మధ్యలో వినబడిన గొంతుకు ముగ్గురు తల తిప్పారు. అప్పుడే రూమ్లోకి నెమ్మదిగా ఎంటర్ అయ్యాడు డాక్టర్ మునిరాజ్. వాళ్ళని బతిమాలడం చూసి తట్టుకోలేకపోయాడు. హౌ ఈస్ హీ డాక్టర్? శశి ఆగిపోయాడు డాక్టర్ అగస్త్యన్. హీ ఈజ్ ఇన్ కోమా, విరక్తిగా అన్నాడు డాక్టర్ మునిరాజ్.
పడిపోకుండా ఉండడానికి మంచం అంచుని గట్టిగా పట్టుకున్నాడు డాక్టర్ అగస్త్యన్. అయిపోయింది. తానేది కాకూడదనుకుంటున్నాడో అదే అయ్యింది. గుండెల్లో ఏదో తెలియని వెలితి. ఖాళీగా ఫీల్ అవుతున్నాడు డాక్టర్ అగస్త్యన్. ఎన్నో కేసులు చూసిన మునిరాజు కూడా ఈ స్థితిని భరించలేకపోతున్నాడు. వీళ్ళిద్దరి మాటలు అర్థం కాని మణికర్ణిక, మురుగనాథం ఇద్దరూ వీళ్ళకేసి ప్రశ్నార్థకంగా చూస్తున్నారు. ఇంకా